కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంది. మురళీధర్ రావు అనే రిటైర్డ్ పర్సన్ను వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్నలు. దానికి ఆయన చెప్తున్న సమాధానం చెప్తుంటే నిజంగా సిగ్గు, శరము, మానము, మర్యాద ఉన్నదా అని ఆయనకు మురళీధర్ రావు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మీరు ఇట్లా అడ్డంగా దోసుకుంటే అటు రాజకీయ నాయకులు దోసుకున్నారు, ఇటు ఆఫీసర్లు దోసుకున్నారు, ఇంకా తెలంగాణ ప్రజలను పీల్చి పిలిపించే మీలాంటి దుర్మార్గులు ఏమనాలని చెప్పి ఆయనకు ఏమంటున్నాడు, తనకు ఇటీవల కాలంలో మతిమరుపు పెరుగుతున్నదని చెప్తున్నాడు. జ్ఞాపక శక్తి మందగిస్తున్నదట. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ ముందు ఇట్లాంటి ఆటలు చెప్పిండు ఆయన. ఇంకేమంటున్నాడు, తనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి మందగిస్తున్నది సహజమేనని, మరియు జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఏమి చేయట్లేదా అని చెప్పి సరదాగా ఆయన ప్రశ్నించిండు. అయితే తాను న్యూస్ పేపర్లో చదువుతుంటానని మురళీధర్ చెప్పిండు. దాంతో న్యూస్ పేపర్లు కాదయ్యా బాబు, పుస్తకాలు చదవాలని సరదాగా అన్నాడు ఆయన. పండ్లు, డ్రై ఫ్రూట్స్ మంచిగా తినాలని సూచించిండు. 1, 2, 3 అంటూ అంకెలు లెక్క పెట్టుకోవాలని, ఇట్లాంటి పనులు చేస్తుంటే మెదడు పనితీరు మెరుగైన జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆయన సలహా ఇచ్చిండు. అరే నిజంగా గింత పెద్ద పొజిషన్లలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న ఇట్లాంటి నికృష్టులు ప్రభుత్వం అంటే ఏందన్న ప్రశ్నకు ప్రిన్సిపల్ సెక్రటరీ అని సమాధానం చెప్పిండు ఆయన. దాంతోనే ఆ కమిషన్ చైర్మన్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేసిండు. అరే ఇంత పెద్ద పొజిషన్లో పనిచేసిన మీకు ప్రభుత్వం అంటే ఎవరో తెలియదా అని చెప్పేసి మండిపడ్డాడు. రాజ్యాంగం గురించి కనీస అవగాహన కూడా లేదా అని ప్రశ్నించిండు. నిజంగా ఈ ప్రశ్నతోని ఆయన సిగ్గుతోని చచ్చిపోవాలి. ఎందుకంటే రాజ్యాంగం గురించి అవగాహన లేనోడు ప్రభుత్వ ఉద్యోగం చేసిండు. ప్రభుత్వం అంటే పాలకులని, సెక్రటరీలంతా అడ్మినిస్ట్రేషన్ అని, ఈ రెండు కలిసి పనిచేస్తాయని ఆయననే వివరించిండు. అప్పట్లో ఇరిగేషన్ మంత్రి ఎవరు అని ప్రశ్నించగా సీఎం కేసీఆర్ అండ్ హరీష్ రావు అని మురళీధర్ రావు సమాధానం చెప్పిండు. అరే కనీస అవగాహన లేని ఇట్లాంటి నికృష్టుల్ని తెలంగాణ ప్రజలు ఇంకా భరిస్తున్నారు. వీళ్ళతోని ఈ దేశం ఈ రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. సో వీళ్ళ మీద సరైన చర్య కనుక ప్రస్తుత ప్రభుత్వం తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. రాబోయే ఎలక్షన్లో వీళ్ళ అంతు కూడా చూడడానికి తెలంగాణ ప్రజలు వేచి ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో.